పవన్ కళ్యాణ్ ఏమో మా కూటమి 15 ఏళ్ళు ఉంటది. 15 ఏళ్ల వరకు డోకా లేదు. సో, ఇట్లానే ఉంటాం. ఇదే ఇప్పుడు ఏదుందో అదే కంటిన్యూ అవుతదని ఆయన అంటున్నారు. ఇంకో పక్కన యాక్చువల్‌గా పవన్ కళ్యాణ్‌కి సీఎం కావాలని ఆయనకుంది. లేదా ఆయన అభిమానులో, జనసేన కార్యకర్తలు ఎవరైనా ఆశించేది అదే. ఇంకో పక్కన లోకేష్‌ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సీఎంని చేయాలనేది చంద్రబాబు కోరుకునేది. సో, ఇవన్నీ పొసగని అంశాలయిపోతున్నాయి గదా! 15 ఏళ్ల వరకు నిలబడే అవకాశం ఎట్లా ఉంది? అసలు ఇదంతా వచ్చే ఎలక్షన్ కన్నా ఉంటుందంటారా? పవన్ కళ్యాణ్ అన్నట్లు కూటమి అనేది ఒక రాజకీయ పొత్తుండొచ్చునేమో గానీ, అంత మాత్రాన అధికారంలో కొనసాగుతుందన్న గ్యారంటీ ఏం లేదు. ఈ 2 ఏళ్ల వ్యవహారం చూస్తే 2029లో మనం అధికారంలోకి వస్తున్నాం అనే ధీమా వాళ్ళలో కనపడ్డంలే. రైట్. వాళ్ళ భాషలోను, వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌లో ముఖ్యమంత్రి గానీ, లోకేష్ గానీ, నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గానీ, ఇక్కడేదో అంటున్నాడు వైసీపీ వాళ్ళకి చెప్తున్నా ఇంకా 3 ఏళ్లుంది. 3 ఏళ్ల తర్వాత మీరు ఒకవేళ వస్తే కూడా ఆ మాట మీ నోట్లోంచి రాకూడదు. అవును. కానీ వస్తూ ఉంది. అంటే వీళ్ళకు నమ్మకం, ఎందుకంటే గవర్నమెంట్ గ్రాఫ్ బాగా పడిపోయింది. విచిత్రమైన పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల తర్వాత కూడా అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇది ప్రతిపక్ష నాయకుడిని తిట్టకుండా ఒకరోజు ఒక మాట్లాడడంలే. అదే పవర్ మీ చేతిలో ఉంది కదా ఇంత పెద్ద మెజారిటీతో. అది ప్రతిపక్ష నాయకుడి గురించి స్మరించకుండా మీరు మాట్లాడరేంటి? అది ఒక విచిత్రమైన పరిస్థితి. నిన్న మొన్న ఎప్పుడు అన్నాడు నేను ముఖ్యమంత్రిగా కావడం కోసం రాజకీయాల్లోకి రాలేదు అని. ఇప్పుడు ఈ హైదరాబాద్లో ఘటనల తర్వాత పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకు ముఖ్యమంత్రి కావాలని ఉన్నట్టు ఎవరికి అనిపించడంలే. నన్ను 15 ఏళ్ళు డేకిచ్చారు, 21 సీట్లు ఇచ్చారని ఒకసారి, అంతకుముందు మీరు ఒట్టిగా సీఎం అని పిలవటం కాదు, నిజంగా సీఎంని చేయాలంటే ఏం చేయాలి అది చేయండి అనడం కానీ. ఆయన ఆ మనిషిలో ఒకటి స్థిరత్వం లేదు. ఎందుకంటే అంతకుముందు 5 ఏళ్ళప్పుడు కూడా చూసినా లెఫ్ట్ పార్టీలతో తిరిగినాడు. అవును. ఎవరి రాజధాని అని ఒక పుస్తకం ఐవైఆర్ కృష్ణారావు తీసుకొస్తే 2018 ఏప్రిల్ అనుకుంటా. ఓకే. అది బుక్ రిలీజ్ చేసినప్పుడు నేనే దాంట్లో అధ్యక్షత వహించాను ఆ సభకు. అప్పుడు కూడా రాజధానికి ఇంత భూములు ఎందుకనే మాట్లాడాడు. ఓకే. లెఫ్ట్ పార్టీలతో ఉన్నాడు. అసలు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక కొత్త యాక్టివిటీ వస్తే ముందు ప్రభుత్వానికి తెలుస్తుంది. మళ్ళీ 2-3 సార్లు ఆ గ్రామాలకు కూడా వెళ్ళి బలవంతంగా తీసుకుంటే ఒప్పుకోను నేను అంటూ మాట్లాడాడు. ఈరోజు అదనంగా 50,000 ఎకరాలు కావాలని పోతుంటే క్యాబినెట్లో యు ఆర్ పార్ట్ ఆఫ్ ది క్యాబినెట్. వ్యక్తిగతంగా బట్ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఒక జీవో వచ్చిందంటే అందులో నువ్వు భాగస్తుడివే. అక్కడ వచ్చేటప్పుడు మాట్లాడు. కాబట్టి ముఖ్యమంత్రి కావాలనేది అతనికి ఉన్నట్టు ఇప్పుడైతే ఎక్కడ లేదు. కానీ అభిమానులకు ఉంటే కొంతమందికి డై హార్డ్ ఫ్యాన్స్కి ఉండొచ్చు. బట్ చాలామంది మరి ఎందుకు ఆయన కొనసాగాలి ప్రభుత్వంలో? ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నీకు లేదు. 10 ఏళ్ళుగా ఏమో కానీ ఈ 3 ఏళ్ళు ఈ 2 ఏళ్ళలోనే ఇంత గ్రాఫ్ పడిపోతూ ఉంది. మరేమో ప్రభుత్వం అదనంగా 50,000 ఎకరాలు పోతే నువ్వేం మాట్లాడడం లేదు. ఏంటి అంటే సెటిల్మెంట్స్ బిహైండ్ ద సీన్స్ అనేది విస్తృతంగా విజయవాడలో మాట్లాడతారు. వాటికన్నిటికీ మనం ప్రూఫ్లు మాట్లాడలేము. బట్ ఏంటంటే ఆయనకు కావాల్సిన ఇది జరుగుతున్నాయి. ఓకే. కాబట్టి ఆయనకు వీటి మీద ఇంట్రెస్ట్ లేదు, వీటిలో జోక్యం చేసుకోడు. ఆ జడా శ్రావణ్ కుమార్ అనే అయితే చాలా అగ్రెసివ్గా చెప్తుంటాడు. అది ఒకటి. మరి లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనేది ఇప్పుడు నంబర్ 1 అజెండా చంద్రబాబు నాయుడు గారికి. కొంతమంది తెలిసిన వాళ్ళు అట్లయితే అనేది ఈ దసరాకే చేయాలని, అయిన తర్వాత కనీసం ఒక 2 years అయినా ముఖ్యమంత్రిగా అంటే 3-4 నెలలు అంతే. తర్వాత ఒక 2 years అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్నప్పుడే గైడెన్స్ అది ఇది కేంద్రంతో సంబంధాలు ఇవన్నీ. సో దానికోసం మోడీని ప్రసన్నం చేసుకోవడానికి తండ్రి కొడుకులు ఇద్దరు పడని పాట్లు లేవు. వాళ్ళని ఎన్ని విధాలు కావాలంటే అన్ని విధాలుగా బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడంలో బిజీగా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చి లోకేష్ ముఖ్యమంత్రిగా అవుతున్నాడు అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? అది చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకైతే. సీఎం లోకేష్, మంత్రి పవన్ కళ్యాణ్ అనేది అంటే తండ్రికి డిప్యూటీ సీఎమే, కొడుకు డిప్యూటీ సీఎమే. అంటే నీ బతుకు ఇంతేనా అంటే ఇంకొక 15 ఏళ్ళు డిప్యూటీ సీఎం అంటే మంత్రి అన్నట్టే కదా. అంతే. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. దాని కింద మంత్రివే, ఏదో నీ సంతృప్తి కోసం అంతే ఆ డిప్యూటీ సీఎం అనడం తప్ప. సో అప్పుడు అభిమానుల పరిస్థితి ఏంటి? ఇంకా లోకేష్ దగ్గర కూడా నీకు ఇంకొక 10 ఏళ్ళు ఊడిగం చేయడమేనా అనేది ఒకటి వస్తుంది. ఆ అసహనం అయితే ఉంది వాళ్ళ దీంట్లో. బట్ పొలిటికల్గా ఏంటి అంటే వీళ్ళు బ్రేక్ కాలేరు. బ్రేక్ అయితే నష్టం. ఈ 3 years కాలేరు. కానీ ఆ తర్వాత ఏంటి? తర్వాత కలిసి పోటీ చేస్తారా లేదా అనేది బీజేపీ మీద ఎక్కువ. ఎందుకంటే ఇమ్మీడియట్గా లోకేష్ పిక్చర్లోకి వచ్చిన తర్వాత నుంచే సీన్ మారిపోతుంది. ప్లస్ అల్టిమేట్గా ఏంటంటే బీజేపీ ఎలా పావులు కదపాలనుకుంటుంది రైట్ అనేది ప్రధానం. పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ చెప్పినట్లే నడుచుకుంటాడు అనేది
నాకున్న అవగాహన. అదే సరే ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే కొంతకాలంగా పవన్ కళ్యాణ్ బీజేపీ ఈ రెండింటి మధ్య సంబంధాలు చాలా బలంగా పెరుగుతూ వచ్చినాయి. పవన్ కళ్యాణ్ బీజేపీ నేతల విషయంలో మెలుగుతున్న తీరు కానీ, లేదా బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద చూపిస్తున్న ఇంట్రెస్ట్ ముఖ్యంగా ఈ రీసెంట్ ఇయర్స్లో, ఇప్పుడు రీసెంట్ ఇయర్స్ ఫస్ట్ 5 yearsలో ఏమో ఉత్తరాదికి వ్యతిరేకంగా మాట్లాడినాడు, లెఫ్ట్ తిరిగినాడు. ఇప్పుడైతేనేమో ప్రాంతీయ పార్టీలను తప్పులు పడుతున్నాడు, అవును మొత్తం బీజేపీ భాష మాట్లాడుతున్నాడు, బీజేపీ భాష మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఢిల్లీ వరకు కూడా వెళ్ళి ఏదేదో దేశ సమగ్ర గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అంటే తెలంగాణ వచ్చి వందే మాత్రం జనగణమన అనడం, లేకపోతే ఢిల్లీ వెళ్ళి ప్రాంతీయ పార్టీలు తమిళనాడు ప్రభుత్వాన్ని కూడా విమర్శించినాడు, హిందీని విమర్శిస్తే తప్పని తమిళ్ని విమర్శించినాడు. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి బీజేపీ భాష మాట్లాడుతున్నాడు. అంటే ఒక అవగాహన ఉంటేనే. అంటే ఇదంతా దేనికైనా ఒక హింట్ లాగా భావించవచ్చా? అంటే పవన్ కళ్యాణ్ని ముందుకు నెట్టి బీజేపీ పాలిటిక్స్ చేయబోతోంది సౌత్ ఇండియాలో, లేదా ఏపీలో? ఏపీ వరకే. ఏపీ దాని సౌత్ ఇండియాలో ఎవడు పడించుకుంటాడండి? రైట్. బయట వేరే రాష్ట్రం తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ చేయడేమి ఎలగబెట్టేదే ఉండదు. ఏపీ వరకు ఫోకస్ ఉంటుంది. నా పర్సనల్ అసెస్మెంట్ అయితే బీజేపీలో అతను విలీనం చేసేయబోతాడు. ఎందుకంటే ఆ పార్టీని నడపలేడు అతను. ఇప్పటికీ దానికి ఒక జిల్లాలకు ఒక కమిటీ లేవు, ఒక షేప్ లేదు. బట్ విలీనం అయిపోతే మళ్ళీ నువ్వు ఇన్విజిబుల్ అయిపోతావు, అదృశ్యం అయిపోతావు ఆ పార్టీ ఒక సముద్రంలో. మరి అప్పుడు ఐడెంటిటీ కాపాడుకుంటే ఏంటి ఇది? బట్ ఆయనకి ఏముంది, ఒక దశలో విలీనం అయిపోవడం ఈజీ అండి, ఈజీ వే అవుట్, ఈజీ సొల్యూషన్ అయిపోతుంది. భారం అంతా దించుకున్నా ఎందుకు ఈ తలనొప్పి అంతా రోజు ఈ పార్టీని హ్యాండిల్ చేసేది అన్నట్టు. అప్పుడు టీడీపీ బీజేపీ రిలేషన్స్ ఎట్లుంటాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటాయి 29 దగ్గరకు వచ్చేటప్పటికి.